వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ తేజు. ఈ రోజు చామదుంపలతో ఒక టేస్టీ రెసిపీ, అదే కరకరలాడే చామదుంపల ఫ్రై. ఒక్కసారి చేసి పెట్టి చూడండి, మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చామదుంపల్ని ముందుగా ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని పైన పొట్టు తీసేసి పెద్దవైతే ఇలా కట్ చేసుకోండి, చిన్నవైతే కనుక అలానే ఉంచేసుకోవచ్చు. దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, తగినంత సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనకి చామదుంపల్లో ఆ తేమ అనేది ఉంటుంది కదా, బియ్యపిండి పీల్ చూసుకునేంత వరకు ఒకసారి కలిపేసుకోండి. కరకరలాడే చామదుంపల ఫ్రై అన్నాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ రావడానికి ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని మరొకసారి యాడ్ చేసుకోండి. దీనిలోనే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం ఆయిల్ని ఎందుకు యాడ్ చేస్తున్నామనంటే ఈ కోటింగ్ అంతా చామదుంపలకి బాగా పట్టడానికి అనమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుని 4-5 గరిటెల ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చామదుంపల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకున్న చామదుంపల్ని అప్పుడే కదపకుండా ఒక 2 నిమిషాలు అలానే వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసుకుంటూ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసేసుకోండి. అలానే మిగిలిన చామదుంపలను కూడా వేసేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ మాత్రమే ఉంచుకొని ఇక్కడ చూపిస్తున్న ఈ పోపు దినుసులన్నింటినీ వేసుకుని కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. దీనిలో చామదుంపల్ని యాడ్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవనివ్వండి. అంతేనండి, క్రిస్పీగా ఎంతో కరకరలాడే చామదుంపల ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుందన్నమాట. ఒక్కసారి చేసి పెట్టి చూడండి, మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.